చూస్తున్నాం పాకిస్తాన్కి మరొక బిగ్ షాక్ ఇవ్వబోతోంది భారత్. ఇప్పటికే అక్కడి 9 టెర్రర్ క్యాంప్స్ ని 11 ఎయిర్ బేసెస్ ని పేల్ చేసినటువంటి భారత్ ఈసారి ఏకంగా అను పైన టార్గెట్ చేయబోతోంది. అంటే కైరానా హిల్స్ రేడియేషన్ లీక్ అవుతుందన్న మాట మనం చూసాం కదా. పాకిస్తాన్లోని కైరానా హిల్స్ లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కైరానా హిల్స్ లో సర్గోదా ఎయిర్ బేస్ ను మనం టార్గెట్ చేసి దాన్ని లేపేస్తే పక్కటువంటి కైరానా హిల్స్ కి దెబ్బతినింది. దానివల్ల కైరానా హిల్స్ మొత్తం కూడా రేడియేషన్ లీక్ అవుతున్నటువంటి ఒక భావన, ఒక సంచలనటువంటి ఆరోపణ పాకిస్తాన్ చేస్తోంది. పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, పాకిస్తాన్ ఆర్మీ చేస్తోంది. దేశ విదేశాల నుంచి మద్దతు కూడా గట్టి అక్కడి నుంచి వారందరినీ కూడా సైంటిస్టులను పిలిపించి ఆ రేడియేషన్ తగ్గించడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే కనీసం అణుస్థావరం లక్షించుకున్నటువంటి పాకిస్తాన్ వారి దగ్గర ఉండడం అవసరమా? కనీసం న్యూక్లియర్ అనేది ఎంత పెద్ద బిగ్గెస్ట్, మీకు అందరికి తెలిసిన న్యూక్లియర్ బాంబ్ స్థాయి ఎట్లాంటిది, న్యూక్లియర్ బాంబ్ ప్రయోగిస్తే ఎలా ఉంటుందనేది. ఇప్పటికీ జపాన్, హిరోషిమా, నాగసాకి లాంటి ప్రాంతాల్లో ఈ న్యూక్లియర్ బ్లాస్ట్ అయిపోయి ఇప్పటికీ ఒక గడ్డి పోర్చ కూడా అక్కడ మొలవట్లేదు. అటువంటి రేడియేషన్ దారితీస్తుంది. సో న్యూక్లియర్ బాంబ్ అనేది ప్రయోగిస్తే ఎటువంటి పరిస్థితిలో ఉంటుంది కాబట్టి పదే పదే పిచ్చి కుక్కలు పిచ్చి పిచ్చిగా న్యూక్లియర్ని ప్రయోగిస్తామని మాట్లాడి ఆ ప్రయోగిస్తామనేటువంటి పదంలోనే వాళ్ళంతట వాళ్ళేది చేసుకొని దానిలో రేడియేషన్ లీక్ అయ్యే విధంగా పాకిస్తాన్ చేసింది. నిజానికి భారత్ డైరెక్ట్గా ప్రత్యక్షంగా కైరానా హిల్స్ పైన దాడి చేసిన సంఘటన లేదు అని చెప్పి మన భారత ఆర్మీ డీజీఎంఓలు చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ ఏం అర్పిస్తోంది? భారత్ మా పైన దాడి చేసింది, కైరానా హిల్స్లో కూడా దాడి చేసింది, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బ్లాక్స్ని పూర్తిగా నిలమట్టం చేసేసింది. మేము ఆ కైరానా హిల్స్లో లోపల టన్నెల్స్లో ఈ అణు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాం, అణుబాంబులు అక్కడే ఉన్నాయి, మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాం, రేడియేషన్ కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఈజిప్టు, అమెరికా, చైనా సహాయంతో ప్రస్తుతం రేడియేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కంట్రోల్లోకి రావడం లేదు. ఎటు చూసినా ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు, రేడియేషన్ లీక్ అయిపోయి అందరికీ జబ్బున పడుతున్నారు, రేడియేషన్తో అందరు క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది. మరి పదే అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబులు ప్రయోగిస్తాం, భారత్ పైన అణుబాంబులు వేసేస్తాం. అంత ఈజీ అణుబాంబులు వేయడం అంటే? ఇది కాదు. గతంలో మీరు గమనించండి, ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఇక్కడ లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళంతా వాళ్ళే ఒక ఫైటర్ జెట్ని లాంచ్ చేసి దాన్ని యుద్ధ విన్యాసాలు చేయిస్తూ మన పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ ప్రారంభించక మునిపే ఇది వాళ్ళంతా వారే ఆ ఫైటర్ జెట్ని ఆ లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ ఒక్కసారిగా ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా, ఆ లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది, పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అంటే వాళ్ళు కనీసం ఫైటర్ జెట్స్ని కూడా ప్రయోగించలేరు, ఫైటర్ జెట్స్ని కూడా వాళ్ళకు సమర్థంగా వాళ్ళు ప్రయోగించి యుద్ధ విన్యాసాలు చేయలేరు. అంటే వాళ్ళ దుస్థితి అటువంటిది. ఒక్కటంటే ఒకటి మీరు గమనించండి, మన వైపు నుంచి వచ్చేటువంటి కొన్ని వేల కొద్ది డ్రోన్స్ని మన వైపుగా వస్తున్నటువంటి వాటిని మనం చాలా సమర్థంగా తిప్పికొట్టాం, నేల కురిపించేసాం, మట్టి కురిపించేసాం. కనీసం ఒక్కటంటే ఒకటి కూడా మన భూభాగంపైకి అడుగు పెట్టక మునిపై గాల్లోనే పేల్చేసాం. కానీ మనం ప్రయోగించినటువంటి 15 బ్రహ్మోస్ మిసైల్ చాలా ఎగ్జాక్ట్గా ప్రెసిషన్ టార్గెట్ సోర్సెస్ని మనం దాడి చేయాలనుకున్నాం, గురి పెట్టాం, కొట్టితే 11 ఎయిర్ బేస్లు గాల్లో కలిసిపోయాయి, 9 టెర్రర్ క్యాంప్స్ గాల్లో కలిసిపోయాయి. ఇది మన సత్తా. కనీసం ఒక్కటి ప్రయోగించండి పాకిస్తాన్ కుక్కలు మన పైన బాంబులు ప్రయోగిస్తాం, అణుబాంబులు ప్రయోగిస్తాం. 130 టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయట. ఈ టాక్టికల్ అనే పదం ఏమంటున్నానంటే చిన్నవి, అంటే న్యూక్లియర్ బాంబ్స్ చిన్నగా సామర్థ్యం గలవి టాక్టికల్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. 130 టాక్టికల్ బాంబ్స్ ఆల్రెడీ భారత్ వైపుగా ఎక్కుపెట్టి ఉన్న, ఏ క్షణమైనా ప్రయోగిస్తామన్నటువంటి ఒక పిచ్చి కుక్కని అక్కడ పాకిస్తాన్ కుక్క మాట్లాడుకొచ్చింది పాకిస్తాన్ మంత్రి ఒకడు. సో పాకిస్తాన్ మంత్రి మన వైపుగా టెక్టికల్ బాంబ్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత మనం ఊరుకుంటామా? సో మన సత్తా ఏంటో చూపించాం. కనీసం అక్కడ అణుస్థావరాన్ని కాపాడుకోలేకపోయారు వాళ్ళు. కైరానా హిల్స్లో బహుశా వాళ్ళంతటా వాళ్ళేదో ప్రయోగం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుంది, వాళ్ళంతటా వాళ్ళేదో అక్కడ పిచ్చి చేష్టలు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించి ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ రేడియేషన్ లీక్ అవుతుంది. దానికి అక్కడ లీక్ అవడానికి భారత్కి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇప్పుడు మీకు బిగ్గెస్ట్ బ్రేకింగ్ అని చెప్పాను కదా, ఎస్, ఇక్కడే ఒక ట్విస్ట్ మీ అందరికీ చూడాలి. భారత్ ఇప్పుడు ఏం చేయబోతుంది తెలుసా? పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే వాళ్ళు ఈ రకంగానే ఇష్టం వచ్చినట్టుగా ప్రయోగిస్తామని చెప్పడం కానివ్వండి, వాళ్ళంతటా వాళ్ళే ఆ రకంగా లీకేజ్ చేసుకొని ఇబ్బందులకు గురి కానివ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి 30, ఇతర దేశాలకు కూడా 30. కాబట్టి పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉండకూడదు. సో వెంటనే ఆ న్యూక్లియర్ వెపన్స్ని సీజ్ చేయాలని డిమాండ్ భారత్ వైపు నుంచి వినిపిస్తోంది. ఈ మేరకు IAEAకి మన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ ఒక పనికి మాలిన దేశం, అలాంటి దేశం దగ్గర ఈ అణుబాంబులు ఉంటే ఇతర దేశాలకు ముప్పు. దానికి తోడు పాకిస్తాన్లో వాళ్ళంతా వాళ్ళే ప్రయోగించుకొని భారత్ లాంటి ఒక దేశం మీద
ఈ నెప్పనెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఈ బాంబులు, మిసైల్, న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. సో ఈ విజ్ఞప్తిని చేస్తున్నానని చెప్పి అటు రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఒకసారి రాజ్నాథ్ సింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की। पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं। आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं। मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए। मैं यह कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की। पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदार చూస్తున్నారు కదా, పాకిస్తాన్ అణుస్థావరాల్ని రక్షించుకోలేకపోతోంది. ఆ పిచ్చి కుక్కల దగ్గర ఇటువంటి పదార్థం గనక ఉంటే అది ప్రపంచానికే ముప్పు. సో వెంటనే వాటిని సీజ్ చేయండి అని చెప్పి అటు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది IAEA. సో ఈ సంస్థ అనేది ఉంటుంది. ఎక్కడెక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తే ఏం జరుగుతుంది, దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ వల్ల ఏదైనా ప్రమాదం ఉందా, ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటుంది ఈ IAEA అనేటువంటి ఈ సంస్థ. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దగ్గర ఆ న్యూక్లియర్ వెపన్స్ కనుక ఉంటే అది ప్రపంచానికి ముప్పు అనే విషయాన్ని భారత్ మరోసారి కరాఖచ్చిగా విజ్ఞప్తి చేసింది. IAEA సంస్థకి విజ్ఞప్తి చేసింది. అలాంటి దేశం దగ్గర ఇటువంటిదే కనుక ఉంటే అది ఎవరికీ సేఫ్ కాదు. అక్కడ వాళ్ళంతా వాళ్ళే పేల్చుకొని చచ్చిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. అటువంటి దుర్మార్గులు, అటువంటి నీచ్ కమిటీ కుత్తేలవన్నీ కూడా. సో వాళ్ళ మాటలు వినకండి అని చెప్పి చాలా క్లియర్గా మన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఈ లైవ్ నడుస్తున్న సమయంలో ఇప్పటికే ఒక పోల్ పెట్టాం. పాకిస్తాన్లో అణుబాంబులను సేఫ్గా ఉంచడంలో ఫెయిల్ అయిందా అని అంటే 97% మంది అవును ఫెయిల్ అయిందని చెప్తే 3% మంది నో అంటున్నారు. సో ఇక్కడ వాసుదేవ్ రావు వి అనే వ్యక్తి కామెంట్ చేశాడు. ఆ 2% ఉగ్రవాదులు ఇండియాలో ఉన్నారు, వాళ్ళని ఏరిపారేయండి అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. నిజంగానే మీరు గమనించండి వాసుదేవ్ గారు. సో పదే పదే RTV లైవ్లో ఇటువంటి మనం పోల్స్ పెట్టినప్పుడు ఎవరో ఒక పిచ్చి కుక్కలు, ఎవరో ఒక దుర్మార్గమైన వ్యక్తులు మన దగ్గరే ఉంటూ మన తిండి ఇప్పుడు నేను మాట్లాడే భాష ఎవరికి అర్థమవుతుంది? తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకే కదా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి, లేకుంటే తెలుగు వారు ఎక్కడ ఉంటే వాళ్ళందరికీ అర్థమవుతుంది కదా. సో మన తెలుగు వాళ్ళలోనే ఎవరైతే ఈ రకమైనటువంటి దురుద్దేశంతో ఉన్నారో వారంతా కూడా దీనికి నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం, పాకిస్తాన్ జిందాబాద్లో కొట్టడం, పాకిస్తాన్ అంటే భారత్ మాతాకి జై అని చెప్పాల్సిన నాలుకలు మొత్తం కూడా పాకిస్తాన్ వైపు నిలబడుతున్నాయి. ఎస్, మీ అందరికీ ఒక కర్తవ్యం కూడా ఉంది. వెంటనే ఇటువంటి వారిని గుర్తించండి. నిజంగా మాకే కనుక అవకాశం ఉండి ఉంటే ఈ పోల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరునని కనుక మేము పసిగట్టే అవకాశం ఉంటే మాకు చూపించింది. ఇక్కడ ఒకరి కనుక చూపించే ఉంటే డెఫినెట్గా వాళ్ళని పోలీసులకు అప్పగించే బాధ్యత మేము తీసుకునే వాళ్ళం. కానీ మాకు అటు డైరెక్ట్గా ఎవరు పోల్ చేశారు దీంట్లో మాత్రం చూపించారు. నిజంగా కనుక RTV పదే కోరుతుంది. సో మా కొలీగ్ రోహిత్ పదే చెప్తూ ఉన్నాడు. సో మీకే కనుక దమ్ము ధైర్యమే ఉంటే ఈ 4% ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో, పాకిస్తాన్ వైపుగా నిలబడుతున్నారో, మీ పేరు పెట్టండి, మీ అడ్రస్ పెట్టండి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి. సో మీకు ఇక్కడ ఇష్టం లేదు, ఎందుకంటే పాకిస్తాన్ మీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, భారతదేశంలో మీకు ఉండడం ఇష్టం లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ సేఫ్గా మేము పాకిస్తాన్ పంపించేస్తాం. పాకిస్తాన్ మిమ్మల్ని ఏమనం, మీరు వెళ్ళిపోయి, ఇక్కడ మీతో మాకు ఏం ఒరిగేది లేదు, ఇక్కడ మీతో మాకు ఉపయోగం లేదు. అనవసరంగా భారత తల్లి భూతల్లి ఇక్కడ మిమ్మల్ని బరువుగా మోస్తోంది, మిమ్మల్ని ఇబ్బందిగా పడుతోంది కాబట్టి సో మీరు వెళ్ళిపోండి. అంతవరకు నేను మరొక అప్డేట్తో వస్తున్నాను. అక్కడ ఏంటంటే 130 టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయని చెప్పి అక్కడ మంత్రి ఒకడు అబ్బాస్ అనే వ్యక్తి మాట్లాడుకొచ్చాడు కదా. సో మీ ప్రయోగం మా పైనేమో కానీ మీరు ప్రయోగిద్దాం అని లోపే మీ ప్రయోగం మేము బెడిసికొట్టిన అక్కడికి వస్తే మీ ప్రాణాలే పోతున్నాయి, మీ ప్రాణాలే గాల్లో కలుస్తున్నాయి. ఒక దుర్మార్గుడు అందుకే అంటుంటారు కర్మ ఫలితం అనేది ఉంటుంటుంది అంటారు కదా. సో కర్మ ఫలితం పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇప్పుడు పదే ఎవడి పడితే వాడు ఎట్లా పడితే అట్లా భారతదేశం పైన అణుబాంబులు ప్రయోగిస్తాం. ఏంటి మీ బాబుగారి జాగిరా? అణుబాంబు ప్రయోగిస్తుంటే భారత్ చూసుకు ఊరుకుంటుందా? ఇప్పుడు మీ కర్మ ఫలితం అనుభవంగానే కైరానా ఫీల్డ్స్లో లీక్ అవుతున్న రేడియేషన్ మీరు అనుభవిస్తున్నారు, మీరు చచ్చిపోబోతున్నారు, మీ కళ్ళ నుంచి రక్తం కారబోతోంది, మీరు చచ్చిపోబోతున్నారు. ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. కానీ భారత్ ఎంత మాట్లాడినా ఎంత చూసినా కూడా సమయం కోసం చూసింది. అదును చూసి దెబ్బ కొడితే 2 రోజులు అల్లాడిపోయింది. మొదటి రోజు ఆపరేషన్ సింధూర్ 23 నిమిషాల్లోనే పాకిస్తాన్ ముచ్చమటలు పట్టిస్తే, ఆ తర్వాత పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎటువంటి విధంగా ఇబ్బందులకు గురి చేసినా అంతా సమర్థవంతంగా తిప్పికొట్టేసి పాకిస్తాన్ అల్లాడించేశాం. అయితే ఒకసారి
ఆ దుర్మార్గుడు పదే 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 ఎప్పుడు చూసినా కూడా అణుబాంబులు ఉన్నాయి ప్రయోగిస్తామన్నాడు కదా. ఒకసారి ఆ నీచ్ కమిన్ కుత్తే ఏం మాట్లాడిందో చూద్దాం. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. రైట్, విన్నారు కదా, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, టెక్టికల్ బాంబ్స్ అవన్నీ కూడా భారత్ వైపుగా మోహరించి ఉన్నాం. ఏ క్షణమైన భారత్పై దాడి చేస్తాం, సింధు జలాలపైన దాడి చేస్తాం, డ్యామ్లని పేల్చేస్తాం, భారతీయుల రక్తాన్ని మేము కళ్ళ చూస్తామన్నారు. ఇప్పుడు ఏమైపోయింది ఆఖరికి వస్తే? సో ఇంకా మీరు గమనించండి, ఇప్పటితోనే సరిపోలేదు, ఇంకా పాకిస్తాన్ పరిస్థితి ఏం కాబోతుందో తెలుసా? ఫస్ట్ పాయింట్, బలూచిస్తాన్ వేర్పాటువాదులు చాలా స్ట్రాంగ్ అయిపోయి బలూచిస్తాన్ మాది సొంత కంట్రీ అని డిక్లేర్ చేసుకొని అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పరుగులు పెట్టిస్తోంది. మొన్న మధ్య 14 మంది ఒకే ట్రక్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రయాణిస్తుంటే వాళ్ళని పేల్చేస్తే తునాతునకలు అయిపోయారు అక్కడ దొంగ పిచ్చు కొడుకులు మొత్తం కూడా. నేను పదాలు వాడుతాను, దయచేసి క్షమించండి. కాకపోతే ఎందుకు మాడుతున్నానంటే ఇటువంటి పదాలు వాళ్ళు వాడి మన పైన రక్తం కన్నీరు కళ్ళ చూస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని హతమారుస్తామంటే మనం ఇంకా గౌరవిస్తూ ఊరుకోవాలి ఈ పిచ్చి ఆ వెధవల్ని, ఈ దుర్మార్గుల్ని, ఈ నికృష్టుల్ని. సో అందుకే అంటున్నాం, బలూచిస్తాన్ వేరుపాటువాదం ఒకటి స్ట్రాంగ్ అయిపోయింది. తర్వాత ఇండియా వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున మనం అన్ని రకాలుగా కనీసం వాళ్ళ వైపు మరొక ఉగ్రదాడి ఉగ్రవాదులకు సంబంధించి సంకేతాలు ఉన్నా కూడా కాల్చి పడేస్తాం, లేపేస్తామని చాలా అవుట్ అండ్ అవుట్గా మన ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఉగ్రవాదం ఎక్కడున్నా సరే ఉగ్రవాదం నేలమట్టం చేస్తామంటున్నారు. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఎక్కడున్నా గుర్తిస్తాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తాం. ఇది భారతదేశం యొక్క నిరంతర ప్రక్రియ. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. సో ఉగ్రవాదాన్ని లేపేసే క్రమంలో మీరు గమనించండి, పాకిస్తాన్లో నాకు తెలిసి అక్కడ ఆర్మీ సోల్జర్స్ ఎవరైనా కనుక చనిపోయేంత వరకు ఏం డబ్బులు ఇవ్వలేరు, అక్కడ ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ ప్రకటించలేదు. కానీ అక్కడ ఉగ్రవాదులు 100 మంది చచ్చిపోతే 100 మందికి ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున ఇవ్వడం జరిగింది పాకిస్తాన్ ప్రభుత్వం, తెలుసా? ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎవరైతే అక్కడ ఉగ్రవాదులు చచ్చిపోయారో ఆ ఉగ్రవాదుల కుటుంబాలకి ఒక్కో కుటుంబానికి ₹1 కోటి, సుమారుగా 100 మంది మరణించారని చెప్పి మన ఆర్మీ చెప్తోంది. పాకిస్తాన్ అయితే 200 మంది అంటోంది, కానీ మన ఆర్మీ మాత్రం 100 మంది అంటోంది. కానీ ఆ 100 మందిలో ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున, అంటే సుమారుగా 100-150 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం కోసమే ఖర్చు చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? IMF నిధులు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ దగ్గర నుంచి అప్పులు తీసుకొని మరి వాళ్ళకి ఇస్తోంది. సో ఏకంగా మసూద్ అజార్ అనేటువంటి ఒక దుర్మార్గుడు, జైషీ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకి చీఫ్, వాడి ఇంట్లో 14 మంది చనిపోయారు. వాడు బావమరిది, అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళ ఇంట్లో 14 మంది చనిపోతే ఆ 14 మందికి వాడు అక్కడ ప్రభుత్వం ఏకంగా 14 కోట్లు ఇస్తోంది. అంటే ఆ 14 కోట్లతోనే అక్కడ కుప్పకూలిపోయేటువంటి జైషీ మహమ్మద్ ఉగ్రవాద స్థావరాన్ని మొత్తాన్ని మళ్ళీ నిర్మించవచ్చు, వాడు మళ్ళీ ఇంకా చాలా మంది ఉగ్రవాదులు తయారు చేయొచ్చు. అంటే అక్కడ ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తోంది? ఉగ్రవాదాన్ని మళ్ళీ పెంచి పోషిస్తోంది. దానికి చైనా లాంటి దేశాలు, టర్కీ లాంటి దేశాలు, అజర్బైజాన్ లాంటి దేశాలు, మలేషియా, బంగ్లాదేశ్ ఇవన్నీ మన దగ్గర ఇస్తున్నాయి. మీకు విషయం తెలుసా? ఆ రోజు పాకిస్తాన్ని ఓడగొట్టి ఆ రోజు పాకిస్తాన్కి బుద్ధి చెప్పి బంగ్లాదేశ్ అంటే ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడం కోసం భారత ప్రభుత్వం సహకరించింది, భారత ఆర్మీ సహకరించింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సహకరించి బంగ్లాదేశ్ని వేర్పాటువాదం కోసం ప్రయత్నం చేస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ కుక్కలు కూడా, బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తులు కూడా, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు, బంగ్లాదేశ్ ఆర్మీ కూడా మన వైపుగా సైబర్ దాడులకు పాల్పడుతోంది పాకిస్తాన్ సహకరిస్తూ. మన వైపుగా సైబర్ దాడులకు పాల్పడి ఫేక్ ప్రచారాన్ని, ఫేక్ ప్రమోషన్ని, ఫేక్ ఆపరేషన్స్ని మనపైన ప్రయోగిస్తున్నారు ఆ బంగ్లాదేశీయులు. మరోవైపుగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వేర్పాటువాదని చూశారు. సో పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ కొంత మట్టు పెడుతుంటే ఇటువైపు టర్కీ విషయానికి వస్తున్నాను. టర్కీ ఏం చేసింది తెలుసా? టర్కీలో ఎర్త్క్వేక్ వస్తే, టర్కీలో మొత్తం భూకంపం వచ్చి అల్లాడిపోతుంటే, ప్రజలు మొత్తం అస్తవ్యస్తంగా ఆగమైపోతుంటే అక్కడ టర్కీకి తిండి పంపించింది భారతదేశం, టర్కీకి ఆహారం పంపించింది భారతదేశం. టర్కీకి ఏకంగా మన 250 మంది మిలిటరీ పర్సనల్స్ వెళ్ళిపోయి అక్కడ సహాయ సహకారాలు అందించారు. అటువంటి టర్కీ మళ్ళీ మనకి వెనుపోటు పొడుస్తోంది. ఇన్ఫాక్ట్ ఇది ఒకటే కాదు, మీకు విషయం తెలుసా? ఇప్పుడు టర్కీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు విషయం గుర్తు చేస్తుందని ఏంటంటే, మన దగ్గర నుంచి, మన దేశం నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ని, ఉదాహరణకి సర్క్యూట్ చిప్స్ కానివ్వండి, ట్రాన్స్మిటర్లు, తర్వాత డాంగిల్స్, బ్యాటరీస్, ఇతరత్ర ఎలక్ట్రానిక్ గూడ్స్ మొత్తాన్ని మన దగ్గర నుంచి టర్కీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. టర్కీకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. టర్కీ వాటిని తీసుకొని టర్కీ విడివిడి భాగాలను మొత్తాన్ని, మనకేం తెలుసు వాళ్ళు భాగాన్ని తీసుకుంటున్నారు, అక్కడ ఉపయోగం ఉందేమో, వాళ్ళు ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసుకుంటున్నారేమో అని మనం అనుకున్నాం. కానీ ఆ దుర్మార్గులు మనం పంపించిన విడి భాగాలను అన్నింటినీ అమర్చి డ్రోన్లు తయారు చేసి ఆ డ్రోన్ అని పాకిస్తాన్కి పంపించి పాకిస్తాన్ నుంచి మన వైపుగా ప్రయోగిస్తున్నారు. పాకిస్తాన్కి ఇవ్వడమే కాదు, పాకిస్తాన్కి వచ్చి మరి తిన్నింటి వాసాలు లెక్క పెట్టమంటారు చూసారా, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టమంటారు చూసారా, అటువంటి విధంగా టర్కీ చేస్తోంది.